కేటీఆర్ గారు మీకు హరీష్ రావుతో పొలిటికల్ ప్రమాదం గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నీ చెల్లె ఒక వికెట్ ఎగిరిపోయింది, నీ పని బట్టే ఖాయం. ఎందుకంటే మీరు పోటీపడి దోసుకున్న రాష్ట్రాన్ని. మీ అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి, అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు మీ మాట ఎవరు చెప్పండి, ఆడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరు మీ మాట వింటారో చెప్పండి. హరీష్ రావు మాట వింటారు. రేపు నేను ముంచేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2001 నుంచి చూస్తున్నాను. చెప్తాయినా మీరు గౌరవ కేసీఆర్ గారి మీద ఇట్లా కత్తులు కూడా కోలాడు ఆడుతాం బిడ్డ. కబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తున్నా. ఎవరు బెదిరిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే గిరిజనులంటే లెక్కలేని తన మీద మీరుంటే మీ గడిలో దొర్రే రోజు కూడా వస్తారు కూడా తెలుస్తారు. నేను అందుకోసమనే ఇమ్మీడియట్లీ అధ్యక్ష వాళ్ళు కడియం సిఆర్ గారికి బేజాబ్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ ఇంకొక మాట, ఇవాళ కాళేశ్వరం కట్టినాడు అదే కేసీఆర్ గారు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారిని జగన్ గా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పిలిచాడు. ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? హరీష్ రావు గారు. నీ పేర్లే ఊర్లేడా, మీ పథకాల పంచాయతీ వచ్చి నిన్ను కూడా పిలవలే. అందుకోసం మీ కుటుంబాలలో వెళ్ళి ఉన్నాయి. అందుకోసం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వేలాది మంది తెలంగాణ రక్త తర్పణ చేసి తెలంగాణ తెస్తే నిట్టైన దోచుకున్నారు. మీ పంపకాలు కూడా పంచాయతీ వచ్చినాయి. అందుకోసం ఆ పంచాయతీలు కాంగ్రెస్ మీద రుద్దాన్ని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నా. నేను అధ్యక్ష, మేం కొత్త సభ్యులం, వీళ్ళు చిల్లర చేస్తానని చూసి బాధపడుతున్నాం. అధ్యక్ష నేను మొన్న ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చానంటే మీరిచ్చే రెవెన్యూ సబ్జెక్ట్ మీద కావచ్చు, ఆ రెవెన్యూ సబ్జెక్ట్ వస్తే వాళ్ళ భూ కబ్జాల గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. కానీ నాకు అవకాశం రాలేకపోయింది, వాళ్ళు చిల్లర చేసే వల్ల నేను నిన్ను మాట్లాడలేకపోయినా అధ్యక్ష. మొన్న 2-3 గంటలు 4-5 గంటలు నేను ప్రిపేర్ అయిన అధ్యక్ష. ఈరోజు వాళ్ళు చేసే చేష్టని చూసి మేము కొత్త సభ్యులుగా బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం అధ్యక్ష. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఆ చేష్టలు ఏంటి అధ్యక్ష? నా అక్క చెల్లెలను నేను నా అమ్మాలతో సమానం, అక్కడ వాళ్ళు కూడా వీళ్ళు కూడా నా అమ్మాలతో సమానం. ఈరోజు సబితా ఇంద్రెడ్డి గారు అక్కడ ఉన్నారు, మా కోవలక్ష్మి నాకు అక్కడ ఉంది. అతను చేసే లక్ష్యత ఈరోజు పెద్ద మనిషిని చూసి ఇట్లా రండి ఏమధ్యక్ష, ఏమైనా సిగ్గుందా? ఈరోజు చిన్న శాసనసభ్యులుగా నేను చెప్తున్నా, మేము మీలో చూసి నేర్చుకోవాలి. మీరు చేసే వ్యవహారం ఏంటిది అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సిఐడి ఎంక్వైరీ పెట్టిస్తామన్నారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు. కానీ ఏం అధ్యక్ష, ఒక దళిత సంబంధించిన బిడ్డ ఈరోజు సీనియర్ నాయకులు కనీసం వయసును